ముడుపు కడుతున్న ఆరాధ్యత అయితే దీనికి ఏంటమ్మా ముడుపు కట్ట బాగా చదువుకోవాలనా అంటే మా అమ్మ నాన్న కలిసి ఉండాలని అంటూ ఉంటుంది. మీ అమ్మ నాన్న కలిసే ఉన్నారు కదా, మీ అమ్మ ఊరెళ్ళింది అంతే, ఆ మాత్రం దీనికి విడిపోయారని నువ్వు ఎలా అనుకుంటావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. లేదు మా అమ్మ నాన్న కలిసి లేరు, విడిపోయారు, మా అమ్మ ఇక్కడే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆరాధ్య. ఎక్కడుంది మీ అమ్మ అని చూపించేసరికి అలా అవనినైతే చూపిస్తూ ఉంటుంది ఆరాధ్య వేదవతికి. అలా వేదవతికి అవనిని చూపించేసరికి వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏటైంది ఇక్కడే ఉండి కూడా లేదు అని చెప్పారేంటి అని అయితే అనుకుంటూ ఉంటారు. మా అమ్మ నాన్న కలిసి లేరు, విడిపోయారు, వాళ్ళు కలవాలని నేను మొక్కుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఆరాధ్య అంటూ ఉంటుంది. ఇక ప్రణతి అయితే ఆటోల నుంచి దిగి వచ్చిన ప్రణతిని చూసి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక్కడి కిందకు వచ్చావు ప్రణతి అని అయితే అడుగుతూ ఉంటుంది అవని. అలా వచ్చేసరికి లేదా లేదా వదిన, నన్ను మీ తమ్ముడు పెళ్లి చేసుకోలేదని, నా ప్రెగ్నెన్సీకి కారణం మీ తమ్ముడు కాదని అమ్మ వాళ్ళకి ఈ గుళ్ళో సాక్షిగా చెప్పేయాలనుకుంటున్నాను. నువ్వేమన్నా నేను ఈరోజు చెప్పడానికే వచ్చాను అని చెప్పేసి అయితే ప్రణతి వస్తూ ఉంటూ అవనితో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా విన్న రామరాజు అయితే విన్నావా, తెలిసిందా ఇప్పుడు ఏంటనేదో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇది మ్యాటర్, అందుకు వీళ్ళు బయటన విడిగా ఉన్నారు అని చెప్పేసి అయితే రామరాజు వేదవతి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఏం ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు, నీ కొడుకు అని చెప్పేసి ఏదో తిడుతూ ఉంటుంది. నీ తమ్ముడితో నా కూతురు జీవితం నాశనం చేపించి ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పేసి పార్వతి తిట్టేసరికి అవని అయితే బాధపడుతూ ఉంటుంది. మీకు అసలు ఏం తెలుసు, ఇన్నేసి మాటలు అంటున్నారు, మీకు అసలు నిజం తెలుసా అని అయితే అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాటలకి పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నిజం తెలియకుండా మీరు ఎందుకు ఆ అమ్మాయిని అన్నేసి మాటలు అంటున్నారు అని వేదవతి అనేసరికి పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే తలదించుకుంటూ ఉంటుంది. అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నిజం అనేది అనుకుంటూ ఉంటాడు. మాకు తెలియని నిజం వీళ్ళకేం తెలుసు అనేది అనుకుంటూ ఉంటారు. అలా చూస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే వేదవతి చెప్పిన మాటలు వింటూ షాక్ అవుతూ ఉంటారు. అలా అవని చేసిన పని అయితే అందరికీ చెప్తూ ఉంటుంది వేదవతి.